మరొక మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా ఇవాళ తీసుకుందాం. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్ 59ని ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,46,654 మంది ఓటర్లు ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నారు. దీంట్లో ఈ 5,46,000 మంది ఓటర్లలో బీసీ ఓటర్లే దాదాపు 2,83,000 అంటే దాదాపు 3 లక్షల వరకు బీసీల ఓట్లే. ఈ 5,46,000 ఓట్లలో 2,83,540 ఓట్లు బీసీల ఓట్లు. రెడ్ల ఓట్లు అది రాంగ్ పడింది. ఇది రెడ్ల ఓటు, సారీ ఇది బీసీల ఓటు. యాక్చువల్గా ఇది రెడ్ల ఓట్లు వచ్చేసి 43,429 ఓట్లు పడ్డాయి. ఓట్లు ఉన్నాయి ఆడ. మహేశ్వరంలో 5,46,654 ఓట్లలో 2,83,540 ఓట్లు బీసీలు ఉంటే రెడ్ల ఓట్లు 43,429. 43,429కి అనామతం రెడ్ల ఓట్లు రెడ్లకే వేసుకున్నా కూడా డిపాజిట్ రాదు. అక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో మరి బలమైన నాయకత్వం ఎట్లా ఉంది, బీసీ నాయకత్వం ఎట్లా ఉంది, ఆడ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏం జరిగిందనేది చూస్తే మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇది 2008 డీలిమిటేషన్ ద్వారా కొత్తగా ఏర్పడ్డది. ప్రస్తుత రూపంలో 2009 నుండి ఇప్పటి వరకు కేవలం 4 సాధారణ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఈ 15 నెలల్లో నియోజకవర్గాన్ని 2 ఎమ్మెల్యేలు శాసించారు. ఎవరా ఎమ్మెల్యేలు అంటే 2009 తొలి ఎన్నిక జరిగింది, 2014లో రెండోది, 2018 3, 2023 4 ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ 4 ఎన్నికల్లో కనుక ఒకసారి చూస్తే పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూడొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఫస్ట్ విజయం సాధించింది 2009లో. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ ఆమెను గెలిచింది. తర్వాత మూడోసారి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పోయింది బీఆర్ఎస్ అభ్యర్థి. వాళ్ళ అధికారం ఎక్కడుంటే అక్కడ షిఫ్ట్ అవుతూనే ఉంటారు అన్నట్టు. మహేశ్వరంలో ఈమె కాకుండా తీగల కృష్ణారెడ్డి ఒకసారి గెలవడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి ఒకసారి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి 3 సార్లు, 4 సార్లు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. మరి బీసీలు లేరా, బీసీల ఓట్లేవు అంటే ఉన్నాయి. కానీ బీసీలకు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో, ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో ఓటర్ల బలం వచ్చేసి ఇంత బీసీలది. వాళ్ళ ఏమో గంత గిత్తత్తున్నటువంటి ఓసీలు 4 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, బీసీలు ఒక్కసారి కాలే. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజిక వర్గం ఉంది. ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అందెల శ్రీరాములు యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్లో ఉన్న రెడ్లు, బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు, బీజేపీలో ఉన్న రెడ్లు, ఈ 3 రెడ్లు ఒకటై సబితా ఇంద్రారెడ్డికి మద్దతు చేశారు. పైకేమో యాక్టింగ్ చేశారు. మీ ఆర్కేపురం కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా పైకి యాక్టింగ్ చేశారు, కానీ వెనక నుంచి చేసిందంతా వాళ్ళకే. మరి వాళ్ళ దగ్గర మరి ఇంకేం చేస్తారు, పైకి యాక్టింగ్ చేస్తారు. వీళ్ళకి ఏపిస్తున్నట్టుగా, వీళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. కానీ వాళ్ళు మీకు వెయ్యరు, మీకు చెయ్యరు ఎప్పటికి కూడా. మహేశ్వరం నియోజకవర్గంలో అందెల శ్రీరాములు యాదవ్ గెలవాల్సినటువంటి సీటు, కానీ బీజేపీలో ఉన్న రెడ్లు, కాంగ్రెస్లో ఉన్న రెడ్లు, బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు, అందరు రెడ్లు ఒకటయి ఆ కార్యక్రమాన్ని చేసిరు. రేపు పొద్దుగాల చేసేది కూడా గిదే చేస్తారు. మీరు పొరపాటు మీరు గుర్తుపెట్టుకోర్రి, రెడ్లు ఎప్పుడు మీకు ఓట్లేయరు. అందుకోసమే వాళ్ళు వేయనప్పుడు గీత గీసుకొని వాటాన్ని ఎలగొడితే అయిపోయా. మీరు అందెల శ్రీరాములు యాదవ్ అన్న నువ్వు గుండె మీద చేసుకో. పైకి మనం అట్లా కాదని చెప్పుకున్నా కూడా లోపల జరిగింది ఇదే. నేను వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అని చెప్తా ఉన్నా. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కదా. మరి మన లెక్కల్ని 2028లో మనం కొలాయించాలి. మన లెక్కల్ని ఇక్కడ ఇంకా చాలా మంది బీసీ నాయకత్వం ఉంది. ఈరంకి సందీప్ గౌడ్ ఉన్నాడు, ఆ తర్వాత శ్రీరాములు యాదవ్, మల్లేష్ పిప్పల, తర్వాత అక్కి మహేష్ గౌడ్ ఉన్నాడు, ఒగ్గు మల్లయ్య ఉన్నాడు, ఆ తర్వాత ముప్పిడి బాలరాజు గౌడ్ ఉన్నాడు, జంగే యాదవ్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది, కుంభం నరేష్తో పాటు ఉప్పుల మహేందర్, ఇట్లా బీసీ నాయకత్వం చాలా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకత్వం ఉంది. సో ఈ నాయకత్వంలోంచే రేపు పొద్దున ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ పేరు మీద బీసీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. ఈ రెడ్ల రాజకీయం లెక్కలు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చేయడానికి ఏమీ లేదు. ఇక వీళ్ళంతా బీసీ నాయకత్వం, వీళ్ళంతా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో.